ఈరోజు క్లాస్లో మనకు మెయిన్గా వెనక కాళ్ళకు సంబంధించి కనుక ఎముకలను తీసుకుంటే దాంట్లో భాగంగా టిబియా మరియు ఫిబులా అనేటువంటివి, ఆ తర్వాత వచ్చేటువంటి ఎముకలు. సో ఏవైతే పొడవు ఎముకలు అని చెప్పుకున్నామో, పొడవు ఎముకలు అనగానే ఆటోమేటిక్గా మనకు వాటికి పైన క్రింద 2 అంచులు ఉంటాయని, తర్వాత 4 వైపులు 4 అంచులు ఉంటాయని చెప్పేసి అంటాం కదా. అలాగే దీంట్లో ముందుగా మనకు టిబియాని కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ టిబియా కనుక తీసుకుని దీనికి 3 బార్డర్స్ ఉంటాయి. 3 తలాలు అని చెప్పేసి, సర్ఫేస్లో అని చెప్పేసి అంటాం, లేదా 3 బార్డర్స్ అంటే 3 అంచులు అని చెప్పేసి అంటాం. సో తర్వాత మనకు ప్రతి అంచు గురించి పెద్దగా మనకు బిట్లు అడిగే అవకాశం ఉండదు కాబట్టి, సో ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటే కనుక అవి కనుక మెన్షన్ చేస్తే, ఒకటి యాంటీరియర్ బార్డర్ లేదా యాంటీరియర్ అంచులో కనుక తీసుకున్నాం అనుకోండి, టిబియల్ క్రెస్ట్ అనే ఒక నిర్మాణం ఉంటుంది. అలాగే ఇంతకుముందు మనకు బోన్లో వచ్చిన క్రెస్ట్ అనగా ఏంటంటే ఒక చిన్న ఉబ్బెత్తు లాంటి నిర్మాణము, రఫ్ సర్ఫేస్ ఉంటుంది. ఇవి రకరకాల మజిల్స్ అతుకోవడానికి ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత దీన్ని మనకు టిబియా మీద ఉంది కాబట్టి దాన్ని టిబియల్ క్రెస్ట్ అని చెప్పేసి అంటాము. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటుంది, ఇది రఫ్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత లాటరల్ పార్ట్లో కనుక తీసుకున్నాం అనుకోండి, అంటే బయటి వైపు ఏదైతే టిబియా ఉందో ఆ టిబియా కనుక ఇది బయటి అంచు కనుక తీసుకుంటే కనుక ఆ బయటి వైపు ఇంకొక చిన్న బోన్ అతుకొని ఉంటుంది. దీన్ని మనము ఫిబులా అని చెప్పేసి అంటాం. ఎటువైపు అతుకొని ఉంటుంది, ఇది లాటరల్ పార్ట్ లేదా బయటి వైపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. పార్శ్వ భాగము అని చెప్పేసి అంటాం తెలుగులో. తర్వాత ఇది ఈ లాటరల్ పార్ట్కి సంబంధించి తీసుకుంటే కనుక, అలాగే పొడవు ఎముక అన్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు ప్రాక్సిమల్ ఎండ్ ఒకటి ఉంటుంది, కింద ఉన్నటువంటి దాన్ని డిజిటల్ ఎండ్ అని చెప్పేసి అంటాం. ప్రాక్సిమల్ ఎండ్లో కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ డిజిటల్ ఎండ్తో పోలిస్తే ఈ ప్రాక్సిమల్ భాగం అనేటువంటిది చూడడానికి మనకు విపరీతమైన సైజులో, అంటే దీంతో పోలిస్తే బాగా పెద్ద సైజులో కనపడుతుంది, అంటే లార్జ్ సైజులో ఉంటుంది అని చెప్పేసి అంటాడు. దేంతో పోలిస్తే, డిజిటల్ ఎండ్తో పోలిస్తే కనుక. తర్వాత ఈ పై వైపు కనుక తీసుకుంటే మనకు 2 కాండైల్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. 2 కాండైల్స్ ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో కాండైల్స్ అంటే ఏం చెప్పాము ఆల్రెడీ. సో ఎముకల్లో ఉన్నటువంటి ఉబ్బెత్తు లాంటి నిర్మాణాల్లో అదో రకమైనటువంటి ఉబ్బెత్తు నిర్మాణం, దాన్ని కాండైల్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత 2 గరుకుగా ఉన్నటువంటి, లావుగా ఉన్నటువంటి గరుకు సర్ఫేస్ లేదంటే ఈ ఉబ్బెత్తు లాంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని ట్యూబరాసిటీ అని చెప్పేసి అంటాం. సో ఈ ట్యూబరాసిటీ ఒకటి గుర్తుంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టిబియల్ స్పైన్ అనేటువంటి ఒక నిర్మాణం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో 2 కాండైల్స్ మధ్యలో కనుక తీసుకుంటే ఒక చిన్న పొడవైనటువంటి మొనదైనటువంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని టిబియల్ స్పైన్ అని చెప్పేసి అంటాం. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో టిబియల్ స్పైన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ లేటర్ బయటి వైపు ఉన్నటువంటి కాండైల్కి మరియు దాని కింద కనుక తీసుకుంటే మనకు ఒక చిన్న నిర్మాణం ఉంటుంది, దాన్ని సల్కస్ మస్క్యులారిస్ అని చెప్పేసి ఒక నిర్మాణం ఉంటుంది, మజిల్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు ప్రాక్సిమల్ ఎండ్ వైపు కనుక తీసుకుంటే కనుక ఈ బిట్ అడిగే అవకాశం ఏమేమి ఉంటుందంటే, టిబియల్ స్పైన్ గురించి ఒక పాయింట్ అడుగుతాడు. తర్వాత ఏదైతే పక్కన ఉన్నటువంటి ఫిబులా అనేటువంటి బోన్ ఉంటుందో అది ఎటువైపు అతుకుంటుంది అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. ఎటువైపు అంటే టిబియాకి లేటరల్ సర్ఫేస్లో, అంటే దాని యొక్క బయటి అంచులో అతుకుని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత అలాగే ఈ టిబియాకి సంబంధించి మనకు డిజిటల్ ఎండ్ అంటే క్రింది అంచు కనుక కింద భాగం కనుక తీసుకుంటే, ఆల్రెడీ ఇందాక చెప్పిన ప్రాక్సిమల్ ఎండ్ అనేటువంటిది ఈ డిజిటల్ ఎండ్తో పోలిస్తే పెద్దగా ఉంటుందని చెప్పేసి అనగా, సో ఆటోమేటిక్గా డిజిటల్ ఎండ్ ఎలా ఉంటుందంటే స్మాల్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు 2 మ్యాలియోలై అంటే చిన్న చిన్న ఎముకల లాంటి నిర్మాణాలు కనపడతాయి. జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి. మ్యాలియోలస్ లేదా మ్యాలియోలై. మ్యాలియోలస్ అంటే 1, మ్యాలియోలై అంటే 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాంటి టిబియాని కనుక మనకు కుక్కలో కనుక గమనిస్తే కనుక, సో పశువులతో పోలిస్తే కుక్కల్లో ఉన్నటువంటి టిబియాలో ఉందంటే కొంచెం కర్వ్ అయి ఉంటుంది గుర్తుపెట్టుకోండి, అంటే వంపు తిరిగి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ టిబియల్ క్రెస్ట్ ఏదైతే చెప్పేసి అన్నాం మనము, యాంటీరియర్ బార్డర్లో ఉంటుందని చెప్పేసి, అది కొంచెం ప్రామినెంట్గా అంటే ఇంకా బాగా కనిపించే విధంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అలాగే డిజిటల్ ఎండ్లో కనుక తీసుకున్నాం అనుకోండి, ఇది ఏదైతే మనము ఈ ఫిబులా అనేటువంటిది పశువులో కనుక తీసుకుంటే రుడిమెంటరీ అంటే తక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. అలాగే కుక్కల్లో కనుక తీసుకున్నాం అనుకోండి, సో టిబియా ఎంతైతే లెంత్ ఉంటుందో దాని పక్కన ఫిబులా కూడా లాటరల్ సైడ్లో అంతే పొడవు కలిగి ఉంటుంది. సో కాబట్టి పైవైపు అతుకోవడానికి ఒక ఫ్యాసెట్ ఉంటుంది, క్రింది వైపు అతుకోవడానికి ఒక ఫ్యాసెట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే డిజిటల్ ఎండ్లో కూడా ఫిబులా అతుక్కోవడానికి ఒక చిన్న ఫ్యాసెట్, అంటే ఏం చెప్పాము, అతుక్కోవడానికి అనుకూలంగా ఎముకల మీద ఉండేటువంటి చిన్న పల్లపు నిర్మాణాలను గుర్తుపెట్టుకోండి. అది ఫ్యాసెట్ కనుక తీసుకుంటే ఎటువైపు ఉంటుంది, డిజిటల్ ఎండ్లో, కుక్కల్లో ఉంటుంది. అదే ఈ ఫ్యాసెట్ లార్జ్ యానిమల్లో ఉండదు అని గుర్తుపెట్టుకోండి, పశువుల్లో కనుక తీసుకుంటే. ఓకే. ఆ తర్వాత ఫిబులా కనుక తీసుకుంటే పశువులు అయితే రుడిమెంటరీ ఆర్గాన్. రుడిమెంటరీ అంటే బాగా అభివృద్ధి చెంది ఉండి వాటి యొక్క అవసరం లేనప్పుడు ఏమవుతుందంటే కొన్ని రకాల ఆర్గాన్స్, కొన్ని రకాల ఎముకలు కాలక్రమంలో వాటి యొక్క పని లేకపోవడం వల్ల ఏమవుతుందంటే తక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి అన్నమాట. సో కాబట్టి రుడిమెంటరీగా చెప్పొచ్చు దీన్ని ఫిబులాని పశువుల్లో. అదే కుక్కల్లో కనుక తీసుకుంటే టిబియా ఎంత పొడవు అయితే ఉంటుందో ఫిబులా కూడా అంతే డెవలప్ అయి ఉంటుంది. సో ఎలా ఉంటుందంటే కొంచెం వంపు తిరిగి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో తర్వాత ఎక్కడ సైడ్ అతుకుంటుంది ఇది ఫిబులా అంటే టిబియాకి లాటరల్ సైడ్లో అతుకుంటుందని గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మనకు బాగా మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టిబియల్ క్రెస్ట్ గురించి అడగవచ్చు.
తర్వాత ఫిబులా ఎటువైపు అతుకుంటుంది అని చెప్పేసి టిబియాకి అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత రూడిమెంటరీ దేంట్లో ఏ స్పీసీస్లో ఉంటుందో గుర్తుపెట్టుకోండి. తర్వాత టిబియల్ స్పైన్ గురించి అడగవచ్చు, తర్వాత సల్కస్ మస్కులారిస్ గురించి అడగవచ్చు. తర్వాత డాగ్లో అయితే ఫిబులా టిబియా రెండు కూడా పూర్తిగా డెవలప్ అయిన పాయింట్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి టోటల్గా టిబియా కనుక సంబంధించి కనుక తీసుకుంటే. సో తర్వాత బోన్లు కనుక తీసుకుంటే మనకు టార్సల్స్ అని చెప్పేసి అంటాం. ఎలాగైతే ముందరి కాల్లో మనకు కార్పల్స్ అనేటువంటి బోన్స్ ఉంటాయో, సో వెనక కాల్లో కూడా ఏంటంటే సేమ్ అలాంటివి మనకు టార్సల్స్ అని, దాని తర్వాత వచ్చేటువంటి మెటా టార్సల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఈ కార్పల్ బోన్స్ అని తీసుకుంటే కనుక సేమ్ దానిలాగా మనకు అవి నెంబర్ ఎంత ఉంటాయి, పై వరుసలో ఎన్ని ఉంటాయి, క్రింది వరుసలో ఎన్ని ఉంటాయి అని చెప్పేసి మనం కార్పల్స్ ఎలాగైతే నేర్చుకున్నామో, దీంట్లో ఎలా ఉంటుందంటే ఏవైతే కార్పల్స్ ఉంటాయి ఈ కార్పల్స్ లాగే ఉంటాయని చెప్పేసాను కదా, అలాంటి ఈ టార్సల్ వెనక కాల్లో కనుక తీసుకుంటే టోటల్గా పశువుల్లో కనుక తీసుకుంటే 5 ఉంటాయి. ఎలాంటి బోన్స్ అంటే షార్ట్ బోన్స్కి ఉదాహరణగా చెప్పొచ్చు వీటిని. సో షార్ట్ బోన్స్ అంటే ఎలా ఉంటాయి, చిన్న క్యూబ్స్ లాగా ఉంటాయి. అంటే 4 సైడ్లు కలిగి ఒకే రకంగా ఉండేటువంటి, అంటే వెడల్పు లెంత్ లేకుంటే ఏదైనా వెడల్పు మరియు లెంత్ ఏమంటాం, పొడవు వెడల్పు రెండు ఉంటాయి కదా, రెండు సమానంగా ఉండేటువంటి బోన్స్కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సో ఇలాంటి 5 బోన్లు ఏవైతే టార్సల్స్ అని చెప్పేసి అన్నామో అవి ఎలా అమర్చబడి ఉంటాయంటే, సో మీడియల్ వైపు అంటే శరీరానికి దగ్గరగా, లాటరల్ వైపు కనుక తీసుకుంటే శరీరానికి బయట అని చెప్పేసి అంటాం. సో దాంట్లో పై వరుస ఒకటి, క్రింది వరుస ఒకటి, మధ్య వరుస ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో పై వరుసలో కనుక తీసుకుంటే టిబియల్ టార్సల్ అని, ఫిబులార్ టార్సల్స్ అని 2 టార్సల్స్ అమర్చబడి ఉంటాయి. అదే మధ్య వరుసలో కనుక తీసుకున్నాం అనుకోండి, కలిసిపోయి ఉన్నటువంటి సెంట్రల్ మరియు 4వ టార్సల్స్ 2 కలిసి కలిసిపోయి ఒకే టార్సల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంటుంది, ఇది మధ్య వరుసలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి. సో అదే డిస్టల్ అంటే క్రింది వరుసలో కనుక తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ టార్సల్ అని ఒకటి, ఫ్యూజ్డ్ అంటే కలిసిపోయినటువంటి 2-3 టార్సల్స్, 2-3 నెంబర్ కలిగిన టార్సల్ 2 కలిసిపోయి ఒకే బోన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా మనకు బిట్లేరాడి ఎట్లా అడిగే అవకాశం ఉంటుందంటే, ప్రాక్సిమల్ వరుసలో ఎన్ని ఉంటాయి, సెంటర్ వరుసలో ఎన్ని ఉంటాయి, డిస్టల్ వరుసలో ఎన్ని ఉంటాయి అని చెప్పి అడగవచ్చు. లేకుంటే ఈ బోన్స్ ఏవైతే టార్సల్ పేర్లు ఉంటాయో ఆ పేర్లు పెట్టేసి ఇవి ఏ వరుసకు సంబంధించినవి అని చెప్పేసి అడగవచ్చు. ఇంకా కొంచెం డీప్ అడిగాను అనుకోండి, ఈ టిబియల్ టార్సల్ అనేటువంటిది మీడియల్ సైడ్ ఉంటుందా, లాటరల్ సైడ్ ఉంటుందా అని చెప్పేసి అడగవచ్చు. సో మీడియల్ సైడ్ అంటే ఏం చెప్పాము, శరీరానికి దూరంగా, అంటే శరీర అక్షం అని ఏదైతే మనం మిడిల్ లైన్ అని చెప్పేసి అన్నామో, ఈ మిడిల్ లైన్కి కనుక మనకు దగ్గరగా ఉంటేనేమో మీడియల్ సైడ్ అని చెప్పేసి, లేదంటే బయట వైపు కనుక ఉంటుందని మనము లాటరల్ సైడ్ అని చెప్పేసి అన్నాం. సో ఆ రకంగా దీంట్లో బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి టార్సల్స్ పశువులు ఎన్ని ఉంటాయని చెప్పేసి అన్నాం, 5 అన్నాం. అదే కుక్కల్లో కనుక తీసుకున్నాం అనుకుని మనకి వెరీ ఇంపార్టెంట్, బిట్కి చాలా ఇంపార్టెంట్, ఎన్ని ఉంటాయంటే టోటల్గా 7 ఉంటాయి. ఇక్కడ కూడా మన బిట్లు ఏమడిగే అవకాశం ఉంటుందంటే, సో ప్రాక్సిమల్ పై వరుస, సెంట్రల్ మధ్య వరుస, డిస్టల్ క్రింది వరుస అని చెప్పేసి అంటాం. పై వరుసలో కనుక తీసుకుంటే ఎలాగైతే పశువులో ఉంటాయో, ఒకటి మీడియల్ వైపు టిబియల్ టార్సల్ అని, లాటరల్ సైడ్ కనుక తీసుకుంటే మనకు ఫిబులార్ టార్సల్ అని చెప్పేసి అని అంటాం. తర్వాత సెంట్రల్ వరుసలో కనుక మధ్య వరుసలో కనుక తీసుకుంటే సెంట్రల్ ఒకే టార్సల్ ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, డిస్టల్ కనుక తీసుకుంటే టోటల్గా 4 టార్సల్స్ ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 1వది, 2వది, 3వది, 4వది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ బిట్ మనకి. సో సేమ్ అది ఇందాక చెప్పినట్టు డిస్టల్ క్రింది వరుసలో ఎన్ని ఉంటాయి, మధ్య వరుసలో ఎన్ని ఉంటాయి, పై వరుసలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఆ ఎముక పేరు, టార్సల్ పేరు ఇచ్చేసి అది ఏ వరుసలో ఉంటుందని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ బిట్లు మనకు సంబంధించి. అలాగే ఆ తర్వాత బోన్లు టార్సల్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి బోన్స్ ఏంటంటే మెటా టార్సల్స్ అని చెప్పేసి అంటాం. ఎలాగైతే ముందరికాల ఎముకల్లో మనము మెటాకార్పల్స్ అని చెప్పేసి ఎలా అయితే చదువుకున్నామో, వెనుక కాల్లో కూడా ఏంటంటే వెనుక కాలం ఉన్నటువంటి ఆ బోన్స్ ఏంటంటే టార్సల్స్ అని చెప్పేసి. సో ఇవి ఎన్ని ఉంటాయంటే ముందర కాల్లో లాగానే కార్పల్స్ లాగానే 2 ఉంటాయి. ఒకటి లార్జ్ మెటాటార్సస్ అని చెప్పేసి అంటాం, రెండోది స్మాల్ మెటాటార్సస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇవి ఎలా ఉంటాయంటే అవి సేమ్ ఎలాగైతే మెటాకార్పల్స్ ఉంటాయో ముందరి కాల్లో, సేమ్ ఇవి కూడా అలాగే ఉంటాయి. కాకపోతే కొంచెం పొడవుగా ఉంటాయి మెటాకార్పల్స్తో పోలిస్తే ఈ మెటాటార్సల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది 4 అంచులు కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకోండి, 4 అంచులు కలిగి ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఏదైతే స్మాల్ మెటాటార్సస్ అని చెప్పేసి అన్నామో ఇది ఎక్కడ అతుక్కొని ఉంటుంది, మెటాటార్సస్ పెద్దదానికి అని తీసుకుంటే కనుక పోస్టీరియో మీడియల్ సైడ్ అని చెప్పేసి అంటే వెనుక వైపు శరీరానికి దగ్గరగా అని గుర్తుపెట్టుకోండి. వెనుక వైపు శరీరానికి దగ్గరగా అతుక్కొని ఉంటుంది ఏది, ఈ స్మాల్ మెటాటార్సస్ అనేటువంటిది ఈ లార్జ్ మెటాటార్సస్కి అతుక్కొని ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది టోటల్గా మనకు ఈ వెనుక కాళ్ళకి సంబంధించిన ఎముకలు కనుక తీసుకుంటే, ఇంక కింద డిజిట్స్ అని చెప్పాం కదా, సో ముందర కాళ్ళు ఎలా ఉంటాయి సేమ్ వెనక కాళ్ళు కూడా అలాగే ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్ బిట్లు ఇవన్నీ సంబంధించి కనుకంటే ముందర కాళ్ళ ఎముకలు మరియు వెనుక కాళ్ళలోని ఎముకలు కనుక తీసుకుంటే. సో ఓకేనా, సో ఇది టోటల్గా ఈ అపెండిక్యులర్ స్కెల్టన్ కనుక సంబంధించి కనుక మనం తీసుకుంటే ముందరి మరియు వెనుక కాళ్ళలోని
ఎముకలకు కనుక సంబంధించిన సమాచారం ఇది. ఓకే.